నమస్తే మిత్రులారా, క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోని మీ అందరినీ స్వాగతిస్తున్నా. సమాజం చాలా విచిత్రమైన విషయం. ఒక పక్క ఈ సమాజం మనకి సంస్కృతి, ట్రెడిషన్ ఇలాంటి ఎన్నో విషయాలను అందించింది. కానీ ఇంకో పక్క సమాజం డబ్బున్నోడు, పేదోడు, మంచి చెడు, సిద్ధాంతాలు వంటి ఎన్నో ఒక అడ్డుగీత లాంటి ఒక బార్డర్ లైన్ క్రియేట్ చేసి ఉంచారు. అది దాటిన వారికి పెద్ద ప్రాబ్లమ్సే. ఇవాల్టి కేసు ఒక అర్థం కాని చిక్కు. ఇందులో ఒక మనిషి తన యొక్క ఆలోచనలతో తన యొక్క కళాచారాన్ని ప్రశ్నించేవంటి ఒక స్థితి ఏర్పడింది. హలో, నేను వాళ్ళ కొడుకుని అరణ్య మాట్లాడుతున్నా. ఆయన ఒంట్లో బాలేదు, అందుకని మాట్లాడలేరు. అవును, బాగా ఒంట్లో బాలా. అదే ఒంట్లో బాలేదని చెప్పానుగా, మాట్లాడలేరన్నానుగా. నా కొడుకు అరుణ్ రాయిగుండా అబ్బాయిగా మారుతున్నాడు. నా పిల్లల కోసం నేను ఎంతో చేశాను, కానీ ఇప్పుడు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను ఇదొకటి చేయాలి. వాళ్ళు నా పిల్లలు. ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. అరుణ్, 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 మీనా, మీనా. ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? అరుణ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మా అబ్బాయి దగ్గర నుంచి నువ్వే ఎదురు చూస్తున్నావు. వెళ్ళి నీ కొడుకు అరుణ్ అడుగు. నీలాంటి వాళ్ళ దగ్గర అస్సలు మాట్లాడకూడదు. పని పాట ఏమీ లేదు, మహారాణి అనుకుంటున్నావు నిన్నే? నన్ను చూడు, నన్ను ఎంత కష్టపడి పని చేస్తున్నాను, ఫ్యాక్టరీ నడుపుతున్నాను, అర్థమైందా? ఈ చిన్న ఫ్యాక్టరీ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు ఆడకు మీనా. రోజులు మారాయంటే అంత తలకిందలుగా బుద్ధి మారిపోతుంది. ఉంటే నీకు వెళ్ళి నీ కొడుకు కొంచెం చెప్తావు. మాట మాటకి మాటలు మారుస్తున్నాడు, మరి ఇంకేం చేస్తాడు వాడు? మొత్తం వాళ్ళ అమ్మలానే ఉన్నాడు కదా. నాకు కనీసం అబ్బాయన్నా ఉన్నాడు. వయసు మళ్ళిన కాలంలో తను నన్ను చూసుకుంటాడు. నీకే ఉంది ఇంకొకరు కొడుకుని నీ కొడుకుని చెప్పు. ధైర్యం ఉంటే నా మీద సెట్ చేసుకున్నావు కదా. జరుగు జరుగు, ఏం చేస్తారో చూడు. ఊరికే వదిలిపెట్టాను. వదలలే నిన్ను, వదలమంటున్నాను కదా. బుద్ధి తక్కువ తను. పెద్ద ఫ్యాక్టరీ ఉందట, ఫ్యాక్టరీ. తన మసలు తను ఏమనుకుంటోంది? అమ్మా, నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గర గొడవలకు వెళ్తున్నావు? తర్వాత ఈ లెటర్ లో ఏముంది? ఏం లేదు, చూద్దాం. అది నేను ఇవ్వను. వెళ్ళి నీ పని అలా చూసుకో. చూపించు. ఇందులో ఏం లేదు. నువ్వు నీ అమ్మ దగ్గరే అన్ని దాస్తున్నావు కదా. నువ్వు తనేంటికి ఎందుకు వెళ్తున్నావు? ఇంకో చపాతి. వాడు అకౌంట్లో డబ్బులే. ఇంట్లో ఫర్నిచర్ లేదు. దాంచేయడానికి ఈ ఇంట్లో చాలా దారి ఉంది. బతకడానికి కొన్ని రహస్యాలు దాచాల్సింది. మీ ఇద్దరిని బయటికి పంపించేశానంటే తర్వాత నా బాధ్యత పూర్తవుతుంది. మీకేం కావాలన్నా చేసుకోండి. రేపు మరో రోజు వీణా ఆంటీ ఇంట్లో విరుందుంది. నా అన్ని ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నేను వెళ్తాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు చెప్తున్నాను కదా. ఎక్కడికి వెళ్ళకూడదని. వెళ్ళకూడదు. సర్లమ్మా, సర్లమ్మా, నేనే చౌహాన్ని.
సార్ నేనే ప్రదీప్ చౌహాన్ని. నేనే మీకు ఇప్పుడు కాల్ చేశాను. వాళ్ళ ఇంటి ఓనర్ సార్. లోపల ఏదో పెద్దగా జరిగింది. సార్ మొత్తం 4 బాడీలు, ఒక ఆడ ఒక మగ, వాళ్ళని యాసిడ్ పోసి తగలబెట్టారు సార్. ఈ ఏరియా చాలా చురుగ్గా ఉంది. ఒకళ్ళ మీద యాసిడ్ వేసి చంపడం అనేది దానికి ధైర్యం కావాలి. ప్లాన్ చేసి ఉంటారు. ఇంట్లో ఎవరు హఠాత్తుగా లోపలికి కూడా రాలేదు. నాకేమనిపిస్తుందంటే ఇంట్లో వాళ్ళ గురించి నేరస్తుడికి తెలిసి ఉండాలి. మీ పేరేంటి? నేను ప్రదీప్ చౌహాన్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? సార్ సరళమ్మ ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు. ముగ్గురా? కానీ లోపల 4 శవాలు ఉన్నాయి. 4వ మనిషి ఎవరు? నాకు తెలియదు సార్. ఈ కుటుంబానికి వేరెవరితోనైనా పగ ఉందా? ఏదైనా సమస్య? లేదు సార్, నాకు దాని గురించి అంతగా డీటెయిల్స్ తెలియవు. సరే వెళ్ళండి. ఫోరెన్సిక్ వాళ్ళని రమ్మనండి. 4 బాడీలని పోస్ట్మార్టం పంపించండి. ఎస్ సార్. ఈ పోలీస్ మన ఇంటికి కూడా ఇప్పుడు వస్తారు. నేనేం చెప్తున్నానో ఎలా చెప్తున్నానో అది మాత్రమే చెయ్యి. చాలా తెలివి చూపించాల్సిన అవసరం లేదు. రా. సార్ నిన్న రాత్రి ఆ ఏరియా ఫ్యాక్టరీలో ఒక ఫంక్షన్ సార్. ఆ పార్టీకి చాలా మంది వచ్చి వెళ్ళారు. అందువల్ల ఇటువంటి ప్రమాదం జరిగింది ఎవరికి తెలియలేదు అనుకుంటా. ఒకవేళ హంతకుడు ఈ ఏరియాకి చెందినవాడు అయి ఉండొచ్చు కదా. ఏం చెప్తున్నారంటే 2 రోజులకు ముందే వీణా సర్లా గొడవ పడ్డారని. బీనా చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళ ఫ్యాక్టరీలోనే ఫంక్షన్ జరిగింది సార్. దేనికని ఫంక్షన్ పెట్టారు? వాళ్ళ అబ్బాయి అరుణ్ కోసమే సార్. సార్ ఒకవేళ వీణా ఈ ఫంక్షన్ కారణంగా పెట్టుకొని ఒకవేళ వాళ్ళని చంపి ఉండొచ్చు. అలా కూడా అయి ఉండొచ్చు. కానీ బీనా గొడవ పడింది సరళతో పాటు అయితే కుటుంబం మొత్తాన్ని చంపడానికి కారణం ఏముంటుంది? లేకపోతే ఇలా కూడా అయిండొచ్చు కదా. ఆ హంతకుడు ఒకరిని మాత్రం చంపడానికి వచ్చి ఉండొచ్చు. లేకపోతే కుటుంబం వాళ్ళని శత్రువుగా చూసుండొచ్చు. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4వ మనిషి ఎవరు? ఓ పంచే సిటీలో ఉన్న అన్ని స్టేషన్లకి మెసేజ్ పంపించు. ఇమ్మీడియట్గా ట్రేస్ చేయి. ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్ ఉందేమో చూడు. ఆ తర్వాత యాసిడ్ని ల్యాబ్ టెస్ట్ చేయించండి త్వరగా. ఎందుకంటే ఇంత క్వాంటిటీలో అంత యాసిడ్ దొరకదు. ఓకే సార్. ఇంత లోపలికి మనం ఇంకో విషయాన్ని కూడా కనిపెట్టాలి. ఆ వీణాకి సరళ కొడుకుతో ఏంటి కనెక్షన్? అయితే మీకు సర్లా ఇంటి వాళ్ళని నేను చంపాను అనుకుంటున్నారా? చాలా ఈజీ ప్రశ్నే వీణా గారు. ఆ రోజు అంత స్పెషల్గా ఏం జరిగింది చెప్పండి. మీరు పార్టీలో ధూమ్ ధామ్గా అంతమందికి పార్టీ ఇచ్చారు. సార్ నా ఫ్యాక్టరీకి చాలా పెద్ద కాంట్రాక్ట్ దొరికింది. నా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు చాలా చిన్న మనుషులు. ఇప్పుడు వాళ్ళ ముందు ఇంత పెద్ద సంతోషమైన విషయాన్ని సెలబ్రేట్ చేయడం కూడా తప్ప? మిగతా వాళ్ళ ప్రాణాలు తీయటం నేరం. మాకు ఒక వార్త అందింది, వాళ్ళు చనిపోయే 2 రోజుల ముందు మీతో గొడవ జరిగిందని. సార్ అదిగానే వచ్చింది. ఏమో దానికి ఏం కావాలో ఏమో. వెళ్ళు. అరుణ్, సరళ కొడుకు వాళ్ళే కదా మీకు గొడవ జరిగింది. ఇన్స్పెక్టర్ సార్, సర్లా తన పాటకు ఉంటుంది. నాకు తన ఫ్యామిలీ తోటి పెద్ద సంబంధమే లేదు. కానీ ఈ మర్డర్కి మిగతా వాళ్ళకి ఏంటి సంబంధం అని మేము కనిపెట్టకుండా వదిలిపెట్టాం. విక్రమ్, ఆవిడ మొహం చూస్తూనే తెలుస్తుంది ఆవిడేదో దాస్తుందని. సార్ మిగతా పోలీస్ స్టేషన్లో మొత్తం చెక్ చేశాను. ఎటువంటి మిస్సింగ్ అఫైర్ కూడా లేదు సార్. అలా అయితే 4వ మనిషి ఎవరై ఉంటారబ్బా? మిగతా వాళ్ళ మొహం అంతా గుర్తుపట్టగలుగుతున్నాం. సార్ నాకేమనిపిస్తుందంటే ఆ 4వ మనిషి మొహంలో కావాలని ఎక్కువ యాసిడ్ పోసినట్టున్నారు. రూపురేఖలు తెలియకూడదని చేశారు. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అదేంటో తెలిసిపోతుంది కదా. ఇంత లోపల నువ్వు పని చేయి. ఆ అరుణ్ డీటెయిల్స్ కలెక్ట్ చేయి. ఎక్కడ పని చేస్తున్నాడు, కాల్ రికార్డ్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. అరుణ్ కి సంబంధించిన ఆ రహస్యం పోలీసులకు ఒక తలనొప్పి తెచ్చిపెట్టింది. చంపినందుకు కారణమే తెలియట్లేదు. కానీ ఈ కేసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న, అది పోలీసులకు అర్థం కాని చిక్కులాగా మిగిలింది. ఎవరు ఆ 4వ వ్యక్తి? అసలు అతనికి ఈ కుటుంబానికి ఏంటి సంబంధం? ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. పోలీసులు ఈ కేసులో బాగా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు. ఈ అన్ని కార్టన్స్ కౌంట్ చేసి ఒక లిస్ట్ చేసి నాకి. మీనాంటీ, అరే అరుణ్, నువ్వా? మీ దగ్గర కొంచెం మాట్లాడాలి. చెప్పు. మా ఇంటి పరిస్థితి అసలు ఏం బాలేదు. మీ యొక్క ఫ్యాక్టరీలో ఏమైనా పని ఉంటే ఇవ్వరా? పని అయితే ఏ పని అయినా చేస్తాను నేను. అరుణ్, నా ఫ్యాక్టరీలో అయితే పని లేదు. నేను ఒకటి చేస్తాను. నా కొడుకు కార్తీక్ లాండ్రీలో పని ఇప్పిస్తాను. అక్కడ వెళ్తావా? ఖచ్చితంగా. సరే అయితే నేను కార్తీక్ ఫోన్ చేస్తాను. చెప్పండి అంకుల్. టీనాని పిలవండి. నాకు నీతోటి ఏం మాట్లాడక్కర్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. టీనా, నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నట్టు కాదు. చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. నేను చెప్పేది విను, ఒక్క నిమిషం. నువ్వు అనుకున్నట్టు నేను కాదు టీనా. నేను చెప్పేది కాస్త విను టీనా. లాండ్రీ. చెప్పండి సార్. అరుణ్ ఇక్కడే పనిచేశాడా?
అవును అరుణ్ మర్డర్ జరిగిన ఆ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? సార్, ఆ రోజు మా పిన్నమ్మ కంపెనీలో పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ కోసం ఏర్పాట్లు చేశాను సార్. అందులో కొంతమంది చెప్పారు 9 గంటలకు వెళ్ళిపోయామని. 1.5 hour తర్వాత మళ్ళీ వచ్చావంట. అవును సార్. అరుణ్తో నీకేమైనా గొడవ ఉందా? గొడవలు అతను చేసేది అన్నీ అలానే ఉన్నాయి. అలా అంటే మా పిన్నమ్మ చెప్పిందనే పనిలోకి తీసుకున్నాను. స్టార్టింగ్ అంతా బాగానే ఉన్నాడు. పోను తన పని ఏదో చూపించేశాడు. పని నుంచి తీసేశాను. కార్తీక్, ఈ సూట్ ఎలా ఉంది అసలు? నీకు ఇంకో విషయం తెలుసా? ఈ శారీ అమ్మ కోసం కొన్నాను. అలాగే ఈ డ్రెస్సు ఇది నా చెల్లెల ఆకాంక్ష కొన్నా. రే, ఇది కస్టమర్స్ డ్రెస్సు. నువ్వు ఎలా తీసుకెళ్తావురా? కార్తీక్, ఒక్కరోజే కదరా, ఎవరికి తెలీదు. నీకు చెప్తే అర్థం కదా. కార్తీక్ ప్లీజ్ రా. ఇప్పుడు అది అవంతా కుదరదని చెప్పాను, కానీ వాడు నా మాట వినకుండా తీసుకెళ్ళిపోయాడు. అరుణ్, ఈ శారీ చాలా బాగుంది, కానీ ఈ విషయం ఇంకెవరికైనా అరే తెలిసిందంటే ఏంటమ్మా నువ్వు ఎక్కువ ఆలోచించుకు. నా ఫిట్టింగ్ ఎలా ఉందో చెప్పు. ఆగు, నేను చూస్తాను. తీసుకోవద్దని చెప్పాను కదా. ఈ డ్రెస్ తీసుకొని వెళ్ళొద్దని చెప్పాను కదా. నా మాట వినకుండా తీసుకొచ్చేసావు. అది కాదు, నేను చెప్పేది నువ్వు. ముందు ఈ కోట్ ఇప్పురా. మీరేంటి చూస్తున్నారు? త్వరగా నా డ్రెస్ ఇచ్చేసేయండి. ఏరా రేయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదు. రిటర్న్ ఇరా. అంత కాస్ట్లీ డ్రెస్ వాళ్ళకి ఎందుకు అవసరమైంది? నాకు తెలీదు సార్, నేను దాని గురించి అడగలేదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని నెలలుగానే మీరు బాగా క్లోజ్గా ఉన్నారంట. మళ్ళీ సడన్గా ఏంటి గొడవలు? వాడిని ఎవరు చంపారో నీకు తెలుసా? సార్, మేమేం క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. మేమిద్దరం కలిసి పనిచేసేటప్పుడు అందరితో అలవాటైనట్టే మేము అలవాటయ్యాం. కానీ అతను చేసే పనులు నాకు నచ్చక మేము పని నుంచి తీసేసాం సార్. అరుణ్ గురించిన డీటెయిల్స్ని వేరే ఏదైనా చెప్పగలవా? ఏదైనా గర్ల్ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరితోనా పగ ఉందా? లేదు సార్, అలాగంతా ఏం లేదు. సార్, పోయిన నెల నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు వాడు. సడన్గా కొట్టు నుంచి వెళ్ళిపోతున్నాడు. నేను ఒకసారి అడిగాను, దానికి వాడు అన్నాడు రైల్వే కాలనీకి వెళ్తున్నాను. ఎవరో వెతుక్కుంటున్నాడంట, అందుకే లేట్ అవుద్ది అన్నాడు కూడా. రైల్వే కాలనీలోనా? అవును సార్. సార్, ఆ కార్తీక్ కొంచెం ఏదో ఒక టైప్ లాగా ఉన్నాడు సార్. ఏదో ఒక విషయం మన దగ్గర దాస్తున్నాడు సార్. నువ్వు ఒక పని చేయి, మన ఇన్ఫార్మర్స్కి తెలియచేయి. వాడు పూర్తి జాతకాన్ని తీయమను. వీడు ఎవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఫుల్ డీటెయిల్స్ కావాలి. అరుణ్ ఫోటో కానిస్టేబుల్కి ఇచ్చి రైల్వే కాలనీలో విచారించమని చెప్పు. అరుణ్ అక్కడ ఎవరిని వెతికాడో కనిపెట్టమను. టీ వర్డ్, పాన్ మసాలా అందరినీ విచారించమను. ఓకే సార్. లోపలరా. వినమ్మా, కార్తీక్ ఇంటికి వచ్చాడు. కార్తీక్ నాకు చెప్పాడు. నీ కూతురికి ఏంటి ప్రాబ్లం వాడితో? అదేంటంటే నాకు ఏమనిపిస్తుందంటే, నోరు మొయ్. కార్తీక్ యొక్క అబద్ధం సర్లా ఫ్యామిలీ తోటి చచ్చిపోయింది. ఎలాగైనా మీ కూతుర్ని ఒప్పించండి, తను కార్తీక్ తోటే పెళ్లి చేసుకోవాలి. సార్, ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారంటే అరుణ్ జాబ్ పోయిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉండేవాడంట సార్. ప్రతి ఒక్క చిన్న విషయానికి కోప్పడేవాడంట. సర్లా ఇంట్లో కూడా గొడవ పడే సౌండ్లు వినిపించాయి. నా సంతోషం కోసం చేసావా? మన క్యారెక్టర్ మారిపోయిందంటే అది చాలా డేంజర్ అయిన విషయం కదా. సార్, ఇంకొక విషయం, వీణాకి సర్లా కూడా చాలా గొడవలు ఉంటాయి. టైం మారిందంటే అంతా మారుతుంది. ఇంకా కార్తీక్కి సర్లా కొడుకు అరుణ్కి కూడా ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకటిగా ప్లాన్ చేసుకుని సర్లా కుటుంబం మొత్తాన్ని. నువ్వు పని చేయి, ఆ వీణా కార్తీక్ అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. నిన్ను నాన్న దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ కార్తీక్ని పెళ్లి చేసుకున్నంత వరకు ఈ ఇంటి నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? సార్, ఇవన్నీ అరుణ్ కాల్ రికార్డ్స్. ఒక నెలగా ఫోన్ సౌండ్ దగ్గర కాల్ మాట్లాడి ఉంటాడు. అరుణ్ ఫోన్లో లాస్ట్గా పెట్టి ఉండే మెసేజ్, ఇల్లు ఎప్పుడు తీస్తున్నావు అనేసి. అరుణ్ ఇల్లు కొనడానికి చూశాడు. ఆ ఇల్లు డీటెయిల్స్ ఏంటో తెలుసుకో. రైట్ సార్. నేనే మెసేజ్ పంపించాను, కానీ నేనేం మోటు చేయలేదు మేడం. వావ్ వావ్ వావ్, ఓ నాయనో, చాలా మంచిది నేను నిన్ను ఇక్కడ చూసినందుకు. నేను నిన్ను వెతుకుంటే బయలుదేరాను. ఏదైనా ముఖ్యమైన పని ఉందా పిన్నితో? మనకెలా స్టేట్మెంట్ ఇవ్వాలని ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు సార్. మాకేమీ దాచాలని అవసరం లేదు. అలా మీరేది దాచకపోతే కార్తికే దాస్తున్నాడనమాట.
కార్తీక్ ఎందుకు దాస్తారు సార్? వాళ్ళని చంపాలని కార్తీక్ ఏం అవసరం లేదు. ఉంది, కారణం ఉంది. అరుణ్ వల్లే కదా కార్తిక్ నిశ్చితార్థం ఆగిపోయింది. షాక్ అవ్వకండి, పోలీస్ ఇన్ఫార్మర్స్ అన్ని చోట్ల ఉన్నారు. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మేడం, ఈ ఫ్యాక్టరీలో ఒక పార్టీ జరిగింది కదా, ఆ పార్టీలో 1 గంట సేపు మీరే కనిపించకుండా పోయారు, అచ్చం మీ కొడుకులాగా. ఇన్స్పెక్టర్ సార్, నా ఫ్యాక్టరీ టెంపో వచ్చింది బ్యాక్ డోర్లో. నేను ఐటెం దింపించేదానికి వెళ్ళాను. మీకు నమ్మకం లేదంటే నేను డ్రైవర్ నంబర్ ఇస్తాను, మాట్లాడుకోండి. అరుణ్కి బంగ్లా బాగా నచ్చింది మేడం, అందుకే ఇక్కడ ఉండటానికి వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు. అరుణ్ ఈ బంగ్లాని బుక్ చేయడానికి వస్తున్నాడా? ఇదంతా ఫర్నిష్డ్, అది డైనింగ్ రూమ్. అమ్మా బా చూడు, అక్కడ ఇంకో రూమ్ కూడా ఉంది, రండి అది కూడా చూపిస్తాను. రండి రామ్మా. చాలా బాగుంది. అద్దె 40,000 రూపాయలు, డిపాజిట్ 80,000 రూపాయలు. ఇదిగోని తీసుకోండి సార్, మీరు అడిగిన అడ్వాన్స్. ఓకే. ఇక్కడ వీళ్ళిద్దరూ వచ్చి వెళ్తున్నారా? అవును మేడం. ప్రశ్న 1 కాదు 2 ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే, ఈ కుటుంబానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి ఆ ఇల్లు ఎందుకు అవసరమైంది? సార్ పెద్దగా ఏదో లాటరీ కొట్టినట్టున్నారు సార్. విక్రమ్, అలాంటి పెద్ద లాటరీ తగిలితే అరుణ్ లాండ్రీ నుంచి కస్టమర్ బట్టలు తీసుకొచ్చుండాడు. కుటుంబం అంతా కలిసి ఏం ప్లాన్ చేశారో తెలుసుకోండి. ఓకే సార్. సార్ సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. ఆ 4వ వ్యక్తి గురించి ఏమైనా తెలిసిందా? వాడికి 34-35 వయసు ఉంటుంది. ఇందులో వ్యత్యాసమైన విషయాలు ఏవంటే, వీళ్ళ 4 కడుపులోనూ మైకమందు శాంపిల్స్ ఉంటుంది. సార్, సరళతో రిపోర్ట్ చూసేటప్పుడు మైకమందుతో డ్రగ్స్ ను కలిపి ఉంది. ఒకవేళ వాళ్ళేమైనా ట్రీట్మెంట్స్ తీసి ఉంటాం కదా. ఓ పని చెయ్యి, ఆ ఏరియాలో ఉన్న కెమిస్ట్ తో మాట్లాడు, సరళ వాళ్ళ దగ్గర మందు కొంటున్నారో లేదో అని. రైట్ సార్. నేను ఎన్నిసార్లు చెప్పాను 5 గంటలకు నాకు కాఫీ కావాలి అని. ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా. ఇంతకు ముందే బాబులతో చెప్పాను బయట సోఫా క్లీన్ చేయాలి అని. ఈ పని వాళ్ళందరూ అసలు ఏం చేస్తున్నారు? వీళ్ళని పనిలోంచి తీసేస్తాను. అమ్మా నువ్వేం పని చేసి పెట్టావు? నేను సంతోషంగా ఉంటే నీకు నచ్చదా? అరుణ్, అది నేను చేసిందంతా నీ సంతోషం కోసం. నా సంతోషానికి చేసావా? సరళమ్మ నా పేషెంటే, వాళ్ళ కొడుకే ఇక్కడికి తీసుకొచ్చాడు. దేనికని ట్రీట్మెంట్ ఇచ్చారు? బ్రెయిన్కే. డాక్టర్ సార్, సడన్ గా అమ్మ ఏదేదో చేస్తున్నారు, ఏం ఆలోచించట్లేదు. ఆమెను చూసుకోవడం చాలా కష్టమవుతుంది. నేను చెక్ చేస్తాను. డాక్టర్ సార్, ఒక్క నిమిషం వస్తాను. సరళమ్మ, ఇదేంటి మీ చేతిలో ఇంత పెద్ద గాయం? ఈ విషయాలని మీ కొడుకు తెలుసా? వద్దు వద్దు, తన దగ్గర ఈ విషయం గురించి ఏం చెప్పొద్దు. నేను కూర్చుని చోటుని ఇలాగ ఏదేదో చేస్తాను. వాడు చాలా టెన్షన్ అవుతాడు, నన్ను కొడతాడు. సరళమ్మ, నీ కొడుకే ఇలా చేశాడా? అయితే మీరు పోలీసుల దగ్గర ఖచ్చితంగా చెప్పాలి. తప్పంతా నాదే కదా. నేను 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 నా మైండ్ని కంట్రోల్ చేయలేకపోతున్నా. పాపం తను మాత్రం ఎన్నాళ్ళు ఓర్పుగా ఉంటాడు. సల్లమ్మ ఎక్కడికి పనికి వెళ్ళలేదు కదా. ఒంట్లో బాగాలేందువల్ల చాలా మాట్లాడినట్టున్నారు, అంతేగా డాక్టర్? ఇటు చూడండి, ఆవిడ మా దగ్గర చెప్పిన విషయం అదే నేను మీ దగ్గర చెప్పాను. ఆవిడకున్నది మైల్డ్ సింటమ్సే, ఇల్యూషన్ ఇంకా పానిక్ అటాక్. ఇంకా తన పాస్ట్ లైఫ్లో ఏదో ఒక విషయం వల్ల తను చాలా బాధపడుతుంది. కానీ కండిషన్ అంత సీరియస్ అని చెప్పలేం. ఏ విషయం తను మర్చిపోదు. మంగళ మంగళ ఇక్కడ లేదు. మంగళ ఎక్కడ? నాకు తెలీదు. ఏమన్నా పనుందా? నేను చేయగలుగుతాను. లేదు, నాకు మంగళనే కావాలి. మంగళ అయితే నాకు తెలీదు. హలో, భూషణ్ ఇంటికి వచ్చాడా? లేదు లేదు, భయపడేదంతా ఏం లేదు, ఉట్టికి అడిగా. సార్, ఇది సరళ కాల్ రికార్డ్స్. ఆవిడికి కాల్స్ వచ్చడం లేదు. అయినా 1 నెలగా ఈ నంబర్లోంచి రోజు కాల్ వస్తుంది. అవును సార్, సరళ మా ఇంటికి పనిచేయడానికి వస్తుంది. కానీ తను ఒక సోమరిపోతూ. లాస్ట్ 1 వీక్ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. సరళ ఇంకా వాళ్ళ కుటుంబాన్ని ఎవరో చంపేశారు. దాని గురించి మీకేమన్నా తెలుసా? ఏంటి? అలాగైతే వాళ్ళు చెప్పింది నిజమే. ఏంటా నిజం? ఇటు చూడండి సార్, నా పని జనాలకి స్కిల్స్ నేర్పించి ఫారిన్ కంట్రీస్కి పనికి పంపించడమే.
సరళమ్మ చాలా కంపల్ చేసింది వాళ్ళ కొడుకుని ఫారెన్ పంపించాలని. ఆవిడికి ఫారెన్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుంది. ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళొచ్చింది అనుకుంటా. 1 నెలకు ముందు నా లిమిట్ ఎక్సీడ్ అయింది. సర్లా, నీ పని ఇంట్లోనే కదా, ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? అది కూడా నీ కూతుర్ని తెచ్చావు. నా కూతుర్ని ఎలాగైనా మీరు ఫారెన్కి పంపించండి. నేను మీ ఇంట్లో ఫ్రీగానే వంట చేసి పెడతాను. జనాలు దీనికోసం 5 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళకే పని లేదు. నేను చెప్పేది విను. ఇలా ముందు కళ్ళ కంటం ఆపేయి. సార్ మీకు దండ పెడతాను. మీరు తనని విదేశానికి పంపించండి, లేకుంటే మీరందరూ కలిసి నా కూతుర్ని చంపండి. చాలా ఆపావు నువ్వు. ఎవరు చంపుతున్నారనేది మీరు అడగలేదా? నాకు ఐడియా లేదు సార్. నేను అనుకున్నాను తను ఊరికే నటిస్తుందని. అందుకనే సార్ ఆ రోజు వాళ్ళ కూతురు నా ఆఫీస్కి వచ్చింది. ఆకాంక్ష, ఏమైంది? ఏమైందో చెప్పు. సారీ, నన్ను వల్ల ఇప్పుడు ఇంటికి వెళ్ళనవ్వదు కాబట్టి ఇక్కడనే వచ్చేస్తున్నాను. బలంగా దెబ్బ తగిలింది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సింది. ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్ళి ఉంటే పోలీసుకి తెలిసి ఉంటుంది, తర్వాత అమ్మకి తెలిసిందిలే. అమ్మ చెప్పింది నిజమే. ఏమంటే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. ప్లీజ్ మీరు ఎట్టనా మమ్మల్ని బయట వరకు పంపించండి ప్లీజ్. నేను తనకు బ్యాండేజ్ వేసి ఇంటికి పంపించేశాను. తను కూడా వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి ఇన్ని గాయాలతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరు తనని అలాగే పంపించేశారు? సార్, నాకు అనిపిస్తుంది అమ్మ కూతురు నాటకం వేస్తున్నారని. అలా చేస్తే ఫారెన్కి పంపిస్తానని భ్రమలో ఉంటారు. ఆకాంక్ష ఎప్పుడొచ్చింది? అది ఏంటంటే 1 వారానికి ముందే. అప్పుడు సరళ ఒక మైండ్లో ఏం ఆలోచనలు నడుస్తున్నాయి? అది కనిపెడతామనేది పోలీసులకు చాలా పెద్ద క్లిష్టంగా మారింది. పోలీసులు ఈ కేసుని ఎంత తీవ్రంగా హ్యాండిల్ చేసినా గానీ ఆ దానికంటే సరళ ఒక రహస్యాలు అంత చిక్కని ప్రశ్నలుగా మారుతున్నాయి. అది ఎట్లా కనపడకుండా పోయింది? గాల్లో వెళ్ళిందా లేకపోతే భూమి మీదకి వెళ్ళిందా? ఎట్లయినా దాన్ని కనిపెట్టు. అరే, మీరు వీణా ఆంటీ టెంపోదనే తోలుతున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారు? బెతోన్. నన్ను తీసుకువెళ్తారా? సిటీలో ఎలాంటి వ్యక్తి గురించి మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు. అలా అంటే నాకేమనిపిస్తుందంటే ఆ 4గో మనిషి ఉన్నాడు కదా, వాడి గురించి మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు వీళ్ళ కుటుంబం గురించి తెలుసుకుందాం. ఆ బంగ్లాని అద్దెకి తీసుకుని ఆకాంక్షకి దెబ్బలు తగిలేంత వరకు మధ్యన బీనా ఇంకా సరళకి గొడవ జరిగింది. అరుణ్ని పనిలోంచి తీసేశారు. ఈ కుటుంబంలో ఎన్ని గొడవలు జరిగాయో అది పోయిన 1 వారం ముందే జరిగింది. ఆగస్టు 6వ తారీఖు వీణాకి సరళకి పెద్ద గొడవలు జరిగాయి. తర్వాత 3 రోజులు అంటే ఆగస్టు 9వ తారీఖు ఆ కుటుంబంలో ఉన్న మొత్తం అందరూ హత్య చేయబడ్డారు. ఇంకా అదే రోజు వీణా ఫ్యాక్టరీలో పెద్ద పార్టీ జరిగింది. అప్పటి నుంచి 15 రోజుల తర్వాత అరుణ్ని పనిలోంచి తీసేశారు. ఏ రోజైతే అరుణ్ని పనిలోంచి తీసేశారో అప్పటి నుంచి 10 రోజుల ముందు అరుణ్ బంగ్లా బుక్ చేశాడు. ఈ మధ్యలో ఆకాష్కి బాగా దెబ్బ తగిలాయి. మనం ఈ అన్ని సంఘటనల్ని ఒకటిగా కలిపామంటే అంతకుడిని ఈజీగా కనిపెట్టచ్చు. రైల్వే కాలనీలో అరుణ్ ఎవరిని వెతికాడో కనిపెట్టారా? సార్ ఇంతవరకు ఏం తెలియలేదు. ఆ తర్వాత యాసిడ్ ఎక్కడ కొన్నాడో మీకు తెలుసా? ఏదైనా డీటెయిల్స్? సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూస్తే ఆ యాసిడ్ ఈజీగా ఎక్కడ దొరకదు. వాళ్ళు ఎక్కడో చెప్పి పెట్టి దాన్ని తీసుకున్నట్టున్నారు సార్. సార్ ఆకాంక్ష తను సోషల్ మీడియాలో చాలా డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంది. చాలా మందిలో కమెంట్ చేస్తుంటున్నారు. సార్ నేనేమనుకున్నా ఆకాంక్షకి సీక్రెట్ అఫైర్ ఉండేట కనిపిస్తుంది. ఏమంటే కొంచెం రోజుల ముందర తను బీతూలో ఒక అడ్రస్ ని సర్చ్ చేసింది. రమాన్ నివాస్ 21/4. మేడం, హలో మేడం, మీరు చెప్పిన ప్లేస్ వచ్చింది. థ్యాంక్ యూ. హలో మేడం, మీరు మళ్ళీ వెంటనే వస్తారా? ఏం నాతో ట్రావెల్ చేసింది జాలీగా ఉంటుందా? నాకు ఇక్కడ చాలా టైం పని లేదు. కనీసంగా 2 గంటల సేపు తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఆకాంక్ష వీడియో అన్నిటినీ నువ్వు లైక్ చేసావు. అందువల్ల అరుణ్కి నీకు గొడవ జరిగింది కదా? లేదు సార్, నాకు ఆకాషతో ఏ రిలేషన్షిప్ లేదు. నిజం చెప్తున్నాను. ఒకవేళ నువ్వు నిజం చెప్పుంటే అసలు నువ్వు ఇక్కడ కూర్చోలేవు. బాగా ఆలోచించి చెప్పు. మీ పిన్ని ఫ్యాక్టరీలో ఏ రోజైతే పార్టీ జరిగిందో ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సార్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ అబద్ధం చెప్పావంటే నేను తల కింద వేలాడి తోలు తీసేస్తాను రా.
అక్కడ చాలా మంది నిన్ను చూశారు. మొత్తం ఎక్కి నువ్వు బాటిల్తో తిరిగావు కదా, ఫ్యాక్టరీ వెనకాలకి వెళ్ళి ఎస్కేప్ అయిపోయావు. ఎక్కడికి వెళ్ళావు? సార్ ఆ రోజు కొద్దిగా ఓవర్గా తాగేశాను, ఆ మొత్తంలో ఏం గుర్తులేదు సార్, అందుకే అబద్ధం చెప్పాను. ఇలా చూడు, ఇప్పుడు కూడా టైం ఉంది, నిజం చెప్పు, లేకపోతే లోపల విసేస్తాను. నేను ఇప్పుడు చెప్పిందంతా నిజమే. మీ నాన్న చనిపోయారు. నేను అరుణ్ తప్ప నీకు బంధువులంటూ ఎవరు లేరు. అబద్ధం. నాకు బాగా తెలుసు నువ్వేమో దాంచుతావు. చూడు ఆకాష, అరుణ్ అన్ని ఏర్పాట్లు చేశాడు. నీకు పెళ్ళైన తర్వాత నిన్ను దుబాయ్కి పంపించేస్తాం. చూడండి, నాకు ఏ ఆకాశ తెలీదు. ఇప్పుడు నేను అన్నం తినే టైం అయింది, బయలుదేరండి. తెలీదా? అయితే ఎలా ఆకాంక్ష మీ అడ్రస్ ఆమె ఫోన్లో పెట్టుకుంది? ఈ ఫోటో చూస్తే మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి గుర్తొస్తుంది. నేనే మీ దగ్గర చెప్పాను కదా, తను దేవి అని, నా భార్య. తర్వాత వీళ్ళిద్దరూ నా పిల్లలు. విశాఖ, చెప్పండి అన్నయ్య. విశాఖ అది చూడుమా, నా భార్య పిల్లలు దొరికేశారు. ఇలా చూడు. వదిన దొరికారా? మీరు మీ అబ్బాయిని అమ్మాయిని వెతికి పట్టుకోవాలనుకోలేదా? సార్, గత 12 సంవత్సరాలుగా నేను వెతుకుతున్నాను సార్. నేను ఎందుకు ఆకాశ వెనకాల తిరగాలి? నాకు నెక్స్ట్ మంత్ పెళ్ళి అవ్వబోతుంది టీనాతో. ఎవరా టీనా? జాన్ కూతురే సార్ ఆ టీనా. ఆ హౌస్ ఓనర్ జానా? పెళ్ళి టీనాతో చేసుకున్నావు, ఇంకా జాలీగా ఉండడానికి వేరే వాళ్ళతో వెళ్తున్నావా? ఆ? ఈ కేసు మొదటి రోజు నుంచి మేము గమనిస్తున్నాం. నిన్న ఎక్కడికి వెళ్ళావు? జ్ఞాపకం ఉందా, లేకపోతే జ్ఞాపకం చేయమంటావు? నీకు అమ్మాయిలంటే ఇష్టం లేదు కదా, అప్పుడు ఎందుకు టీనా పెళ్లి చేసుకున్నావు? సార్, నాకు అబ్బాయి అమ్మాయి ఏ డిఫరెన్స్ లేదు. ఈ సమాజంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని చెప్పున్నారు, అందుకే నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఇప్పుడే నిజం చెప్తున్నావురా? వాళ్ళందరి ఆశలు నేను నెరవేర్చాను, కానీ ఎవరు చెప్పారో ఏంటో సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. 12 ఏళ్ళుగా వెతుకుతున్నాను, ఎక్కడ వెతికినా దొరకలేదు. నా జీవితంలో అదృష్టం అనేదే లేదు. నా కుటుంబం దొరికేటప్పటికీ అంతకు ముందే నేను అందరినీ కోల్పోయాను. ఆకాంక్ష మిమ్మల్ని చూడటానికి వచ్చారు, అది నిజమే కదా? అలా అయితే తనకు తెలిసింది మీరే తన నాన్న అని, మరి మీరు ఎందుకు చూడలేదు? తను మాత్రం నన్ను కలిసి ఉంటే నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు. సార్, ఆకాంక్ష బేతులకి వచ్చింది వాళ్ళ నాన్న చూడటానికి. సార్, తన మొబైల్లో పెట్టుకొని అన్ని రీసెర్చ్ చేసి కనిపెట్టింది సార్. అలా అయితే వేరే ఎవరో ఉన్నారనమాట ఆకాంక్ష వాళ్ళ నాన్నతో కలవకూడదని. అందువల్లే తనని ముందే చంపేశారు. సజన్ ఏం చెప్పాడో గుర్తుందా? ఆకాంక్ష కాల్లో దెబ్బ తగిలిందన్నాడు కదా. తనకు బ్యాండేజ్ వేసి పంపించాను, తను కూడా వెళ్ళిపోయింది. ఐఎమ్ షూర్ ఆ రోజే ఆకాంక్ష బేతుల్కి వెళ్ళింది. అయితే వెంటనే ట్రేస్ చేయి ఆకాంక్ష బేతుల్కి ఎలా వెళ్ళింది అని. ఓకే సార్. సార్ ఇది గున్సోనే. వీళ్ళు బంగ్లాని అరుణ్ బుక్ చేసి ఉంటాడు. సార్, వీళ్ళు బంగ్లా వాచ్మెన్ 9వ తేదీ నుంచి మనిషి కనపడలే. 9వ తారీఖు నుంచా? 9వ తారీఖు అంటే ఆ రోజే సరళ కుటుంబాన్ని హత్య చేశారు. వాడిని అన్ని చోట్ల వెతికాను సార్, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. బేతూరులో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశా. బేతుల్లోనా? భూషణ్ బేతుల్ నుంచి వచ్చారా? అవును సార్. భూషణ్కి ఏం వయసు ఉంటుంది? ఆధార్ కార్డు బట్టి చూస్తే వాడికి 35 ఏళ్ళు ఉంటాయి. సార్, నేను ఏరియాలో ఉన్న అందరి దగ్గర ఆకాంక్ష గురించి ఎంక్వైరీ చేశాను సార్. అప్పుడే తెలిసింది ఒక టెంపో డ్రైవర్ వినయ్ అని అతనితో తను వెళ్ళిందని. ఆ డ్రైవర్ ఎక్కడున్నాడో విచారించండి. ఆ 4వ శవం వాడే ఉండొచ్చు. విషయాలు దాచడం వల్ల ఏ ప్రయోజనం లేదు మేడం. మీ ఎదురుకుండా సాలిడ్ ఎవిడెన్స్ ఉంది. ఏంటి ఎవిడెన్స్? ఇదే కదా నా డ్రైవర్ ఆకాంక్షని తీసుకుని బేతుల్కెళ్ళాడు. ఇన్స్పెక్టర్ సార్, మా ఫ్యాక్టరీకి అన్ని సామాన్లు బేతుల్ నుంచే వస్తుంది. ప్రతి నెల వేరే వేరే డ్రైవర్ కాంట్రాక్ట్లో వస్తారు. ఇప్పుడు వాళ్ళని చూసుకోవడం నా పని కాదు కదా. ఒழுంగా నిజాన్ని చెప్పు, లేదు తను నిజం చెప్పేంత వరకు తను రిమాండ్లో పెట్టండి. సార్, భూషణ్ టెంపో డ్రైవర్ వినయ్ కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేశాను సార్. కానీ వాళ్ళెవరూ సరళ, ఆకాంక్ష, అరుణ్తో టచ్లోనే లేదు సార్. సార్, వీలే అమ్మాయి. అరుణ్ రోజు దేవుతున్నాడు ఈ అమ్మాయిని. సార్, నేను మంగళ. సార్, వాళ్ళ ఏరియాలో కొంచెం నీళ్ళ ప్రాబ్లం ఉండే వల్ల సార్లా అక్క ఏమో నాకు డైలీ 50 రూపీస్ ఇచ్చేది బకెట్ నీళ్ళు పట్టేందుకు. అరుణ్ నిన్ను ఎందుకు వెతుకుతూ ఉన్నాడు? సార్, వాడు నన్ను కొట్టేందుకోసం వెతుకుతున్నాడు.
అరే మంగళం, సమయానికి వచ్చావు. అది ఇక్కడ పెట్టు. ఈ టిఫిన్ తీసుకెళ్లి లాండ్రీలో ఉన్న అరుణ్కి ఇచ్చేయి. మంగళ, 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 అక్క అక్క మంగళ. మంగళ, నువ్వు ఎవరితోనూ ఏమీ చెప్పవు కదా? చూడు, నేను అరుణ్తో చెప్తాను. తను ఏమీ చేయడు. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. అందుకే ఆ అరుణ్ నుంచి నేను దాక్కున్నాను. సరే నువ్వు బయలుదేరు. సార్ అందువల్లే అరుణ్ పోయిన నెల నుంచి టెన్షన్గానే ఉన్నాడు సార్. నువ్వు పని చెయ్యి. కార్తీక్, టీనా, ఇంకా వాళ్ళ నాన్న జాన్ అందరినీ స్టేషన్కి రమ్మను. మీరు నలుగురు కలిసి చాలా రకాల కథలు చెప్పారు, కానీ నా దగ్గర మీ గురించిన ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. మర్యాదగా నోరు మూసుకుని నిజం చెప్తే మంచిది, లేకపోతే మిమ్మల్ని అందరినీ లోపల పెట్టి చితక్ కొడతాను. జాగ్రత్త, అర్థమైందా? లాఠీతో కొడతాను, అర్థమైందా? నేనేం చేయలేదు. నేనైతే కార్తీక్ తోటి ఎంగేజ్మెంట్ ఆ రోజే క్యాన్సిల్ చేశాను, వాడు గే అని తెలిసినప్పుడే. అది నీకెవరు చెప్పారు? సర్లా ఆంటీ. కార్తీక్ తో ఎంగేజ్మెంట్స్ క్యాన్సిల్ చేయి. ఎందుకు, ఏమంటున్నారు? కార్తీక్ గే. కార్తీక్ కి నా కొడుకు అరుణ్ అంటేనే ఇష్టం. వాళ్ళిద్దరు ఒకరు ప్రేమించుకుంటున్నారు. నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తావు కదా? క్యాన్సిల్ చేస్తావు కదా? ఎవరు వాళ్ళ సొంత కొడుకు గురించి ఎంత అబద్ధం చెప్పారు కదా, అందుకే నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాను. నాన్న కార్తీక్ తోటే పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసేసారు. ఎందుకంటే ఈయనకి వీణా ఆంటీకి బిజినెస్ డీలింగ్ ఉండింది. అన్ని సక్రమంగానే వెళ్తుంది, కానీ అరుణ్ వాళ్ళ అమ్మ నన్ను ఒక్క నిమిషం నా జీవితం నాశనం చేసేసింది. ఏరా మీ అమ్మగా ఉన్న పిచ్చా? టీనా దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందో తెలుసా? అది ఎప్పటికైనా ఎవరికైనా తెలియాలి కదా. ఏంటనేది అర్థమవుతుంది. నేను ఇలా కాదురా రే, నాకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు నచ్చుతారా? అర్థమవుతుందా? అన్నిటికి కారణం నువ్వేరా. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు పని లేదు, ఏం లేదు, వెళ్ళిపోరా. చెప్తున్నాను కదా, వెళ్ళిపోరా. కొంచెం శాంతంగా ఉండరా. ఏముంది కదా, ఆమెరా నీ శత్రువు. నువ్వేమైనా చేసుకో, కానీ నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపో ప్లీజ్. నువ్వెందుకు ఇలా చేసావు? నేనేం తప్పు చేశాను? సరిగ్గా చెప్తేనో కదా నువ్వు. నన్ను వదలు, నన్ను కట్టద్దు, వదలు. అందువల్లే సరళాని, అరుణ్ని నువ్వు పగ సాధించావా? ఆ నాలుగో వ్యక్తి ఎవడరా? సార్ నేను నిజమే చెప్తున్నాను సార్, నాకు తెలిసిందే చెప్పాను సార్. కార్తీక్ ఇలా చెయ్యలేడు. నోర్మై, మర్యాదగా నిజం చెప్పు. నిజం చెప్తావా లేదా? సార్ నిజంగా తెలిసిందంతా చెప్పేశాను సార్, ఇంక నాకేం తెలీదు సార్. అయితే నువ్వే చేస్తుంటావు కదా, వీడితో డీల్ పెట్టుకున్నావు కదా, అందువల్ల సరళ కుటుంబంతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నువ్వే కదా చేసావు, చెప్పరా? లేదు సార్, నేను ఎవరిని చంపలేదు సార్. నాకు తెలిసినంత వరకు వీణనే అరుణ్ విషయంలో డిస్టర్బ్గా ఉండింది, తనే చంపుంటుంది. ఏం మాట్లాడుతున్నావు చౌహాను? ఇలా చూడండి మేడం, చాలాసేపు నిజాన్ని దాచడానికి ప్రయత్నించొద్దు. ఎంతసేపు మోస్తారో అంత పెద్ద శిక్ష దొరుకుతుంది. అరుణ్ మీ దగ్గర ఏ ఎదురు చూశాడు? డబ్బు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు వాడు. తన చెల్లి ఆకాంక్ష పెళ్లికి డబ్బులు ఇవ్వకపోతే వాడు కార్తీక్ గురించి అందరికీ చెప్పేస్తా అన్నాడు. అరుణ్, 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 అరుణ్. అందువల్లే ఆ రోజు నువ్వు ఫ్యాక్టరీలో పార్టీ పెట్టావు కదా, అప్పుడు టోటల్ ఫ్యామిలీని చంపేయచ్చని అప్పుడే నీ మీద సందేహం రాదు కదా. కానీ ఒక విషయం తెలియకుండా పోయింది. ఏ స్వీట్ అయితే నువ్వు సరళ కుటుంబాన్ని పంపించావో అక్కడ భూషణ్ కూడా ఉన్నాడు. ఎవరితో పంపించావు? జాన్తోనా? లేదు సార్, నాకు డయాబెటీస్ ఉంది. కొట్టానంటే సార్ 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 విక్రమ్, వీళ్ళలో ఒకరైనా నిజం చెప్పారంటే దాంతో ఈ కేసు సాల్వ్ అయిపోతుంది. నిజం ఒప్పుకుంటే సరే, లేకపోతే ఒక్కొక్కరిని ఒక రిమాండ్లో పెట్టు. సార్ నేనేమనుకుంటున్నాను అంటే కొంచెం ప్రెషర్ చేస్తే చెప్పేస్తారనుకుంటున్నాను. సార్ 1 సెకండ్. ఓకే సార్, సరళ ఫ్యామిలీని చంపడానికి యూజ్ చేసిన యాసిడ్ అది భూషణ్ ఇంటి నుంచే వెళ్ళింది సార్. అలాగైతే భూషణే యాసిడ్ తీసుకొని సరళ ఇంటికి వెళ్ళాడు టోటల్ ఫ్యామిలీని చంపడానికి. సార్ ఈ కేసు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్గా చేంజ్ అవుతుంది సార్. నమస్తే మేడం, నేను భూషణ్ని. ఆ రోజు మిమ్మల్ని చూసినప్పుడే నాకు అర్థమైంది, మీరు ఆవరే కదా బేతుల్లో ఉన్న రమాకాంత్ వాళ్ళ వైఫ్ దేవ్యాని మీరేగా? దేవ్యాని? ఎవరు దేవ్యాని? దేవ్యాని అంటూ ఇక్కడ ఎవరు లేరు.
మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళమంటున్నాను కదా. సార్, నేను భూషణ్తో కాల్ రికార్డ్స్ ని చెక్ చేస్తున్నా. అందులో 3 వారం ముందర రమాకాంత్ని కాంటాక్ట్ చేసి ఉంటాడు. ఏంటి, భూషణ్ రమాకాంత్కి కాల్ చేశాడా? రమాకాంత్ ఇంకా వాళ్ళ చెల్లెల్ని రమ్మని చెప్పండి. రమాకాంత్, బెయితుల్లో మీరు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. బంగ్లాలో ఉన్న ఒక కేర్ టేకర్తో మీరు ఎందుకో కాంటాక్ట్ పెట్టున్నారో చెప్పండి. నేను భూషణ్ గురించే మాట్లాడుతున్నాను. కాల్ రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. బేతుల్లో ఉన్న కొంతమందికి మా కుటుంబాన్ని గురించి తెలుసు, మరియు భూషణ్కి తెలుసు. వాడే నాకు కాల్ చేసి దేవి అని ఎక్కడుందో చెప్పాడు. నాకు నా భార్య పిల్లల్ని తీసుకురావడానికి ఇష్టం లేదు. నేనే వదినకి హెల్ప్ చేశాను ఇంటి నుంచి పారిపోయేందుకు. నేను నా జ్యువెలరీ కూడా ఇచ్చేసాను తనకి. మొదటి 6-7 ఏళ్ళు అయితే తన అవి అమ్మే పిల్లలకి భోజనాలు పెట్టింది. తర్వాత అవి అయిపోయాక అరుణ్కి పని చేయడం స్టార్ట్ చేస్తాడు. వదిన నాకు ఫోన్ చేసి తన అడ్రస్ నాకు ఇచ్చింది. నేను ప్రతి ఏడాది అదే అడ్రస్కి ఒక ఖాళీ లెటర్ రాసి పంపేదాన్ని, ప్లీజ్ తనకి నేను బాగున్నా అని తెలిపించేందుకోసం. ఆల్రెడీ వదినేమో తన పిల్లల కోసం ఇంత కష్టపడి ఉంది. ఇంకా నేను మా అన్న అందరినీ చంపేశావు. నేను ఎవరిని చంపలేదు సార్. ఏ రోజు తను నన్ను నా ఇంటిని వదిలేసి వెళ్ళిపోయిందో నాకు తెలిసినంతవరకు ఆ రోజు తను చనిపోయింది. ఆకాష్ ఇంకా కృతిక బేతుల్లో వచ్చారు కదా వాళ్ళ నాన్నని కనిపెట్టడానికి. కానీ వాళ్ళకి తెలియదు కదా రమా నివాస్లో రమాకాంత్ అనే ఒక మృగం ఉంటుందని. ఆకాశ నన్ను చూడడానికి వచ్చింది. ఎవరు నువ్వు ఎలా లోపలికి వచ్చావు? అవును, మీరు ఎవరు? తర్వాత మా అమ్మ ఫోటో మీతో ఉంటుంది. అలాగైతే నువ్వు కృతికానా? నువ్వు చాలా ఎదిగిపోయావు. మీ అమ్మ మీ అన్న ఎక్కడున్నారు? మీరే నా నాన్ననా? అయినా అమ్మ చెప్తుంది నాన్న చచ్చిపోయినారని. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నువ్వు చెప్పు, మీ అడ్రస్ ఎక్కడుంది? మీ కూతురు ఇన్ని రోజుల తర్వాత మీకు కనిపిస్తుంది, అయినా మీరు అడ్రస్ని అడుగుతున్నారు. దీని తర్వాత మనం అప్పుడప్పుడు కలుద్దామ్మా. నువ్వు ముందర అడ్రస్ చెప్పుమా. చెప్పుమా. ఏయ్ ఏయ్ కృతిక! ఆ రోజు తన టైం బాగుంది. ఆకాశ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత భూషణ్ నాకు కాల్ చేసి చెప్పాడు. ఒక యాసిడ్ బాక్స్ని భూషణ్ దగ్గర ఇచ్చి పంపించాను. ఇదిగో తీసుకో గిఫ్ట్. నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసాయి. నువ్వు చెప్పావు కదా దేవి అని నా మీద కోపంగా ఉందని. దీనిని చూసిన తర్వాత కోపం తగ్గిపోతుంది. నా దగ్గర కూడా సక్రంగా మాట్లాడలేదు. ఇది నా ప్రియురాలు దేవానికి నచ్చిన స్వీట్స్. ఇది ఎలాగైనా నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసాయి. అయితే మీరు నేను రాలేదా? వస్తానయ్యా, కానీ నా మీద కోపం తగ్గిన తర్వాత నేను రాగలను కదా. నీకు నేను గిఫ్ట్ ఇస్తాను. అరే ఏం కానీ సార్ ఇలా మీరు? చూడు, అంతవరకు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. ఈ గిఫ్ట్స్ నేనే పంపించానని. సారీ సరళమ్మ, నేనే తప్పుగా ఆలోచించా. నన్ను క్షమించేయండి. ఇదిగోండి స్వీట్ తినండి, తీసుకోండి. ఈ స్వీటు, ఈ గిఫ్ట్ ఇదంతా ఎందుకు? అదంతా కాదమ్మా, ఎప్పుడైతే ఈ బంగ్లా బుక్ అవుతుందో అప్పుడప్పుడు వాళ్ళకి స్వీట్స్ గిఫ్ట్లు అలా ఇస్తారు. కానీ ఈసారి ఆయన మర్చిపోయారు, అందుకే నాతో పాటు ఇచ్చి పంపించారు. ఇదిగోండి తీసుకోండి, తినండి. ఇదిగోండి. ఇది అమ్మతో ఫేవరెట్ స్వీటు. తర్వాత వాళ్ళ మీద యాసిడ్ పోశాను. నువ్వు ఒక చాలా దారుణమైన మనిషిలా ప్రవర్తించావు. కుటుంబం వాళ్ళని, నీ పిల్లల్ని నువ్వు చంపేశావు. ఆ విషయం ఎలాగో స్కూల్ వాళ్ళు తెలుసుకున్నారు. రమాకాంత్ తన యొక్క గౌరవం యొక్క మాయలో పడి మొత్తం కుటుంబాన్నే వదులుకున్నాడు. తన యొక్క కొడుకే తనకు శత్రువుగా మారాల్సి వచ్చింది. అదే రమాకాంత్ పై మోపిన ఫస్ట్ ఆరోపణ. ఆయన తన యొక్క మర్యాదను కాపాడుకోవటానికి తన యొక్క కొడుకునే చంపడానికి చూశారు. మనం ఖచ్చితంగా సరళని అభినందించే తీరాలి. ఆమె పెద్ద లెవెల్లో సాహసం చేసి తన యొక్క పిల్లల్ని కాపాడాలనే చూసింది. కానీ ఆ రమాకాంత్ ఆ విషయాన్ని అసలు అర్థం చేసుకోలేదు. హత్య కేవలం హత్య మాత్రమే. ఇలాంటి వ్యక్తుల దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలి. తన యొక్క గౌరవం కాపాడుకోవడం కోసం ఎవరినైనా ఏమైనా చేస్తానని తెగిస్తారు. క్రైమ్ పెట్రోల్ ని చూస్తూనే ఉండండి. మన యొక్క మనసుని గజగజ వణికించే ఇంకా ఎన్నో కేసెస్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 11 గంటలకు సోనీ టీవీ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నేను ఎప్పుడు చెప్పేదట్టే అలర్ట్గా ఉండండి, సేఫ్గా ఉండండి.
జై హింద్.